జననాయగన్ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. మద్రాస్ సింగిల్ జడ్జ్ కోర్టు పిక్చర్ రిలీజ్ చేసుకునేలా తీర్పిస్తే డివిజన్ బెంచ్ దాన్ని స్టే చేయడంతో సినిమా యూనిట్ ఫ్యాన్స్ లో నిరాశ నెలకొంది. మరోవైపు అసలు ఈ సినిమాని విడుదల కాకుండా రాజకీయమే ఆపుతుందంటూ కలకలం రేపుతోంది. జనవరి 21న సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, సినిమా నిర్మాతల వాదనని కోర్టు విననుంది. ఓవేళ ఆ రోజు కూడా విడుదల కాకపోతే సినిమా పరిస్థితి ఏంటి? జననాయగన్ చుట్టూ కాంట్రవర్సీ. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా లేట్ చేస్తోందెవరు? సినిమాలకు సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వాల్సిన బోర్డు రిలీజ్ ఆపే హక్కుందా? రాజకీయాలపై డైలాగులుంటే కట్స్ చెప్పాలి కానీ సినిమానే ఆపేస్తారా? సింగిల్ జడ్జ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే డివిజన్ బెంచ్ ఆపమనడం ఏంటి? తమిళనాడుతో పాటు సినిమా లవర్స్ లో వస్తోన్న ప్రశ్నలివి. హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత తాను చేస్తున్న చివరి సినిమాగా జననాయగన్ని ప్రకటించడంతో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. సినిమా విడుదల జనవరి 9 కాగా సినిమాలోని సీన్స్ పై సెన్సార్ బోర్డు అడ్డం తిరిగింది. సర్టిఫికేట్ ఇవ్వబోమని మొండికేయగా నిర్మాతలు సినిమా విడుదల ఆపేసి కోర్టుకు వెళ్లారు. వారి పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు ఈ సినిమాకు UA సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ CBFCకి స్పష్టంగా చెప్పింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు వెంటనే మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసి సింగిల్ జడ్జ్ ఆదేశాలను స్టే చేసింది. తర్వాతి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. దీంతో టీవీకే క్యాడర్, విజయ్ ఫ్యాన్స్ కి తీవ్ర ఆశాభంగం కలిగింది. వెంటనే సినిమా టీం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ విమర్శలు చోటు చేసుకున్నాయి. సినిమా విడుదలను బీజేపీనే కావాలని ఆపుతుందంటూ DMK ఆరోపించగా DMKనే ఆపుతుండొచ్చని బీజేపీ తిరిగి ఆరోపణలు చేసింది. అసలు హీరో విజయ్ నటించిన గత సినిమాలలోనూ రాజకీయ సంభాషణలు ఉన్నాయి. అప్పుడు కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పినా ప్రస్తుతం విజయ్ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టే ఈ పాలిటిక్స్ చోటు చేసుకున్నాయంటున్నారు.